నమస్తే, నేను మీ జాదవ్ జనగొంతుక న్యూస్. ఈ రోజు చాలా విశిష్టమైన రోజు. నిన్ననే అజ్ఞానం అనే ఒక కత్రువు ముగిసింది. నేడు విజ్ఞానం అనే కత్రువ మొదలైంది. యావత్ సమాజం ఈ జ్ఞానమయమైన సమాజం ఇది. మీరు ఈరోజు మానవుడు అనేటోడు భూమండలం నుంచి చంద్రమండలం వరకు ప్రయాణిస్తున్నది కేవలం మంత్రాలు మహిమలతోటి కాదు, కేవలం విజ్ఞానంతో మాత్రమే. ఆ విజ్ఞానం అనేది మనిషికి మన పూర్వీకులు అంటే ఋషులు మహాపుంగవులు కాదు ఇచ్చింది, మన సైంటిస్టులు ఇచ్చిన జ్ఞానం ద్వారా మాత్రమే మనం ఇవాళ చంద్రమండలంపై కాల్మోపానికి కారణమైంది. కానీ ఈ నిజాన్ని దాచిపెట్టి కొందరు ఈ సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను హైప్ క్రియేట్ చేస్తూ మానవ మాతృలకు నిజాన్ని చెప్పకుండా అజ్ఞానంలో ఉంచుతూ వారి అజ్ఞానాన్ని తనకు ఇంధనంగా ధనంగా మార్చుకుంటూ ఈ సమాజంలో విస్తృత స్థాయిలో మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్న సందర్భంలో ఈరోజు వాస్తవంగా చంద్రగ్రహణం దాని పరిస్థితులు ఏంటి, చంద్రగ్రహణంకు కారణం ఏంటిది, అసలు చంద్రగ్రహణం ద్వారా వచ్చే ఫలితాలు ఏంటి అని వైజ్ఞానికంగా వివరించడానికి ఈరోజు జన విజ్ఞాన వేదిక సభ్యులు కరీంనగర్ నడువుబోటున తన జ్ఞానాన్ని ప్రదర్శించడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా మనం ఈరోజు వారితో పాటు వారు చెప్పే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉంది. చంద్రగ్రహణం అనేటువంటిది ప్రకృతి పరిణామాలు జరుగుతూ ఉంటాయి. భూమి చంద్రునికి అడ్డంగా వచ్చినప్పుడు, మరి సూర్యుని యొక్క కొంత కాంతి చంద్రుని మీద పడ్డప్పుడు చంద్రుని యొక్క ఆకారము ఎరుపుగా మారడం అనేటువంటిది సహజమైనటువంటిది, నేచర్లో జరిగే ప్రక్రియ. ఈ నేచర్లో జరిగే ప్రక్రియకు కొంతమంది సైన్స్ మీద అవగాహన లేనటువంటి వాళ్ళు దీన్ని మూఢనమ్మకాల పేరు మీద దీన్ని చంద్రగ్రహణం పట్టింది, చంద్రగ్రహణం పట్టిన తర్వాత భోజనాలు చేయకూడదు, లేదా గర్భిణీ స్త్రీలను చంద్రగ్రహణం పట్టిన తర్వాత బయట తిరగకూడదు, స్ట్రేట్గా పడుకోవాలని ఇలాంటి మూఢనమ్మకాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మిత్రులారా, వాస్తవంగా నేచర్లో ఏదైనా కానీ కూడా అది సహజ సిద్ధంగా జరిగిపోతూ ఉంటుంది. ఎవరు కూడా అలాంటి మూఢనమ్మకాల వైపు వెళ్ళకూడదు. తుమ్ముతేనో లేకుంటే దగ్గుతేనో ప్రతిదానికి నల్ల రంగు పిల్ల అడ్డం వచ్చిందనో, నల్ల దారం అనేటువంటిది, ఇలాంటి అన్ని అపోహాల ద్వారా సమాజం అంతా మూఢనమ్మకాల వైపు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంత టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక రంగం పెరిగినటువంటి సందర్భాల్లో కూడా ఇప్పటికి కూడా ఆలయాలకు ద్వారాలను మూసివేయడం, మరి దేవుణ్ణి ప్రపంచాన్ని సృష్టించింది దేవుడు అని చెప్తున్నటువంటి మానవత మనుషులందరూ కూడా మరి దేవుని యొక్క తాళాలను మూసివేయడం అనేటువంటిది కూడా ఇది సరైన విధానం కాదు. మరి దేవుణ్ణే అతిక్రమించేటువంటి విధానం మనుషులు చేస్తూ ఉన్నారు. అది శాస్త్రబద్ధంగా అది తప్పుడు విధానం అనేటువంటిది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక మనిషి జననం ఎప్పుడైనా పుట్టచ్చు, అమావాస్య రోజు పుట్టచ్చు, అర్ధరాత్రి పుట్టచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి సందర్భాలలో వేల మంది జన్మిస్తూ ఉన్నారు. మరి చంద్రగ్రహణం లోపల జన్మించద్దు అనేటువంటిది ఒక మనం వంతు వాదన పెడితే ప్రకృతికి విరుద్ధమవుతుంది. అప్పుడు గర్భిణీ స్త్రీలు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పుట్టుకకు చావుకు అనేటువంటిది ఎలాంటి గ్రహణాలకు సంబంధం అనేటువంటిది లేదు. దీన్ని కొంతమంది తాయితల పేరు మీద, కొంతమంది మూఢనమ్మకాల పేరు మీద ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి చేస్తున్నటువంటి పద్ధతి. ఇదిగో మేము ఈ రోజు ఇక్కడ చూడండి, నిండు చౌరాస్తా లోపల మేమందరం చంద్రగ్రహణం రోజు మంచి అందరం కూడా భోజనాలు ఆరగించాము. మాకు ఏమి కాదు, మీరు ఇప్పటి కాదు ఇంకా నెల రోజుల వరకు కూడా చూసుకోండి, మళ్ళీ వచ్చి ఇదే పద్ధతిలో ఇక్కడ మాట్లాడమంటే ఇదే పద్ధతిలో మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి మిత్రులారా, మూఢనమ్మకాలను నమ్మకూడదు. సైన్స్ టెక్నాలజీలో ఉన్నటువంటి వాళ్ళందరూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉండాలి తప్ప ఏదో 10వ తరగతి చదువుకున్న 11, 12వ తరగతి చదువుకున్న వాళ్ళు ఏదో ఒక మాలలు వేసుకోనో లేకుంటే ఒక తంతు లేక ఒక అయ్యవర్ల వ్యవహారంతో చేసిందాన్ని మనం నమ్మకూడదు. యథార్థాన్ని నమ్మాలి అనేటువంటిది మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సైన్స్ అనేటువంటిది టెక్నాలజీ అభివృద్ధిలో ఉంది. సైన్స్ ను నమ్మాలి, సైన్స్ తోటే జీవనం కొనసాగిస్తా ఉన్నాం కాబట్టి ఆ రకంగా ఉండాలి. అబ్దుల్ కలాం గారు ఒక గొప్ప కొటేషన్ చెప్పారు, నల్ల రంగు అనేటువంటిది అది అశుభ సూచకమైనట్టయితే మరి ప్రతిరోజు పాఠశాలలోకి వెళ్తే బ్లాక్ బోర్డు నల్ల రంగు మీదనే మరి ఒక పాఠాలు చెప్పి వేల మందిని మనం ఈరోజు జ్ఞానవంతులుగా తయారు చేసాం, సైంటిస్టులుగా తయారు చేసాం. కాబట్టి అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి వాస్తవమైనటువంటి ఆ సిద్ధాంతాన్ని నమ్మడానికి కోసం ప్రజలు ముందుకు రావాల్సిందిగా
పిలుపునిస్తా ఉన్నాం. నా పేరు కొమ్ము రమేష్, బహుజన టీచర్ ఫెడరేషన్ మూఢనమ్మకాలు వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కరీంనగర్ జిల్లా. ఈ మూఢనమ్మకాలు అనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రబలుతున్నటువంటి సందర్భంగా మేము గత 30 సంవత్సరాల నుంచి కూడా గ్రహణాల సమయంలో ఈ అల్పాహారాలు తినడం అనేది, తర్వాత ప్రజలకు అవగాహన కల్పించడం అనేది చేస్తా ఉన్నాం. చంద్రగ్రహణం అనేది ఖగోళంలో విశ్వంలో జరిగేటటువంటి ఒక అద్భుతమైన సంఘటన. దీన్ని మనం శాస్త్రీయ దృక్పథంతో చూడాలి తప్ప ప్రజల్లో ఉన్నటువంటి ఈ మూఢనమ్మకాలు అనేటి చాలా ఘోరంగా ఉన్నాయి. వీటిని ఎంత ఘోరం అంటే గర్భిణీ స్త్రీలను ఈ సమయంలో తిరగకుండా కదలకుండా నిర్బంధించేటటువంటి ఒక విషయం. అదేవిధంగా ఆహార పదార్థాలు కూడా విష పదార్థాలుగా మారుతాయి అనేటటువంటి మూఢనమ్మకం కూడా ప్రజల్లో ఉన్నది. ఈవెన్ ఆలయాలు కూడా ఈ మూసి ఉంచేటటువంటి ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మేము ఈరోజు ఈ చంద్రగ్రహణం సమయంలోనే అల్పాహారం ఇడ్లీలు మరియు అరటిపళ్ళు కూడా తిని ప్రజలు పక్కనే హోటళ్లు కూడా తీసి ఉన్నటువంటి సందర్భం. అన్ని హోటళ్లలో ఆహార పదార్థాలు అందరూ తింటున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మా జన విజ్ఞాన వేదిక అనేది పనిచేస్తూ ఉన్నది. ఇది అందరూ గమనించాలని మనవి చేస్తున్నాం. ChatGPT ఏదైతే మనకి ఇప్పుడు వచ్చిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం కనుక్కున్న పాశ్చాత్య దేశాలలో లేనంత ప్రచారము మన భారతదేశంలో జరుగుతూ ఉంది. అది జపాన్లో తీసుకుంటే రోజుకు ఒక 9% ChatGPT తోటి డిస్కషన్ చేస్తూ సలహాలు తీసుకున్న ఈ తరుణం లోపల భారతదేశం ఇంకా కనుక్కోక ముందే 36%, అంటే ప్రపంచంలో మనము మన మెదడును మనం వాడుకునే దానికంటే ముందు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మన ప్రతి ఆలోచనను దాన్ని పంచుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఆ పంచుకుంటున్న తరుణం లోపల సైన్స్ను బాగా వాడుకుంటున్న ఈ తరుణం లోపల ఈ భారతదేశం లోపల, ఎందుకంటే సైన్స్ నమ్మడం అనంటే మన రాజ్యాంగాన్ని మనము గౌరవించుకున్నట్టు. ఆర్టికల్ 51A నుంచి మనం చూసుకుంటే సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయాలనేది మన రాజ్యాంగం సూచిస్తూ ఉంది. ఆ రాజ్యాంగం సూచిస్తూ ఉన్న దాన్ని మనం ముందు తీసుకొని పోతే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అట్లాంటి దూరంతో ఉన్న ప్రజలకు, మన ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. అందుకనే వాళ్ళంతా బ్రతకడం కోసం కూడా ఈజీ అయింది. అందుకని ఈ సైంటిఫిక్ టెంపర్ని మనం ముందుకు తీసుకొని పోతే మన పిల్లలే కానీ ఈ మన చుట్టూ ఉన్న వాతావరణమే కానీ ఆ సైన్స్ లోపల ఓల్లాడడం వల్ల మనకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తూ ఉంది. ఏంటంటే మనకు చంద్రగ్రహణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ టైంలో అది మనం ఒకవేళ భోజనం చేస్తున్నాం, లేకపోతే గర్భవతులు ఉన్న వాళ్ళకు కొంత వాళ్ళకి ఏదో ఆపద వస్తుంది అనేది అదొక మూఢనమ్మకం. అది ఆ గ్రహణం మూరిగా వస్తారని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉండే విటమిన్ ఏ లోపంతో ప్రపంచంలో ఎంతమంది అయితే గుడ్డి వాళ్ళు ఉన్నారో 50% మన భారతదేశంలో ఉన్నారు. ఈ భారతదేశంలో మనకు ఆకుకూరలు దొరకవా? 20 పైసలకు మనకు ఆకుకూర దొరుకుతుంది. ఆకుకూరను కనుక తిన్నట్టయితే మనకు శిశువులు మంచిగా జన్మించే అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళకు కూడా మంచిగా ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఉంటుంది. మంచి ఆరోగ్యవంతమైన శిశువులు పుడతారు. దీన్ని మనం విస్మరించుకొని మనం దీని మీద మూఢనమ్మకాలను బాగా నమ్ముకొని ఉండడం వల్ల ఈ దేశంలో ఎంతమంది అంటే మన కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే హుజరాబాద్ ప్రాంతం లోపల చాలా మంది వికలాంగులను మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఉంటుంది ఇదంతా అంటే అక్కడ వాళ్ళు మూఢనమ్మకాలు ఎక్కువ ఉంటున్నారు కాబట్టి అట్లాంటి జరుగుతూ ఉంది. మనము విజ్ఞానవంతులమైన ప్రతి ఒక్కరం కూడా నిజానికి ఇప్పుడు మనం చూస్తాను, మన పక్కన ఒక కృతంగా హోటల్ ఉంది, ఒక కృష్ణ భవన్ ఉన్నది. ఇవన్నీ ఈ టైం కూడా తెరిచినట్టు దాని అర్థమైంది. మీరు ఇప్పుడు లోపల పోతే ఇప్పుడే మేము అక్కడి నుంచి టిఫిన్ తీసుకురావడం జరిగింది. అక్కడ టిఫిన్స్ అన్ని అమ్ముతా ఉన్నారు, తింటా ఉన్నారు తినేవాళ్ళు. మనకి ఇప్పుడు నిజానికైతే 9:30-11 గంటల వరకు మనకు కరీంనగర్లో అన్ని హోటల్స్ తెరిచి ఉంటాయి. ఇప్పుడు అవన్నీ దానివల్లనే కదా ఇప్పుడు మనం చూస్తున్నాయి, అన్ని కూడా తెరిచినా అంటే ఇప్పుడు మనం తింటున్నారు కదా, వాళ్ళకి ఏం జరుగుతలేదు కదా. కాబట్టి సైంటిఫిక్ టెంపర్ని అందరినీ కూడా మనం అలవర్చుకుంటే ఈ దేశాన్ని ప్రపంచం లోపల కూడా మనం ఉన్నత స్థాయిలో నిలబడతామని చెప్పి జనవిజ్ఞాన వేదిక తరఫున తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నేటి ఈ ఆధునిక సమాజంలో కొందరు పనిగట్టుకొని మూఢనమ్మకాలను ప్రచారం చేస్తూ మా తేతలు నేతులు దాగారు మా మూతులు వాసన చూడూరు అనే చందంగా తయారైన కొందరు వ్యక్తుల ద్వారా రాబోయే తరాలు తమ విజ్ఞానాన్ని కోల్పోతూ మూఢనమ్మకాలలో కొట్టుమిట్టాడుతున్న సందర్భం మీరు చూడండి.
యావత్ భారతదేశం ఒక వైపు ప్రయాణిస్తుంది, ప్రపంచమంతా ఒక వైపు విజ్ఞానం వైపు ప్రయాణిస్తుంది. ఆ విజ్ఞానం వైపు ప్రయాణించాలంటే భారతీయులు ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ ఏవైతే మత మూఢనమ్మకాలు ఉన్నాయో వాటిని విస్మరించాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఇప్పటి వరకు మీరు పెద్దలు చెప్పిన విషయాలు మీరు గమనించి ఉంటారు. వాస్తవంగా గ్రహణ మొర్రి అనేది ఏదైతే ఉన్నదో అది కేవలం గ్రహణం పట్టినప్పుడు మాత్రమే పిల్లలకు ఇలాంటి వైకల్యాలు వస్తాయని ప్రచారం చేసిర్రు. వాస్తవంగా అది అలాంటి ఏదో గ్రహణం పడితే వచ్చిన వైకల్యం కాదు. వాస్తవంగా జన్యులోపంతో వచ్చే వైకల్యాలు, వాటిని ప్రచారం చేయాల్సింది పోయి గ్రహణం పడితే అదవుతుంది, గ్రహణం పడితే ఇదవుతుంది అని చెప్పి మూఢనమ్మకాలను ప్రజలలో విస్తృత స్థాయిలో ప్రచారం చేసి కొద్దిమంది తన పబ్బం గడుపుకుంటున్న సందర్భం. అలాగే చంద్రుడికి వాస్తవంగా గ్రహణానికి అంత బలం ఉంటే మరి ఆయన కంటే బలవంతుడు దేవుడు కదా. మరి దేవాలయాలే మూసేస్తున్న సందర్భంగా మరి రోజులేసి అదే ఎవరైతే ఇవాళ అంత బలిష్ఠుడు అని అంటున్నారో ఆయననే పూజ చేయొచ్చు కదా. మరి ఇవాళ విమానాలు, రాకెట్లు, ఫైటర్ జెట్లు ఇవన్నీ విజ్ఞానంతో వచ్చినాయా లేకపోతే సనాతన ధర్మం వేద మంత్రాలతో వచ్చినాయా? ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.